జనవరి వచ్చిందంటే చాలు సంక్రాంతి హడావిడి మొదలవుతుంది. పుట్టింటికి ఎప్పుడు పోదామా అని కొత్త పెళ్లి కూతుర్లు ఎదురు చూస్తూ ఉంటారు. అటు కొత్త అల్లుళ్ల మంచి మర్యాద కోసం అత్తగారిళ్ళు సిద్ధమవుతుంటాయి. రకరకాల పిండి వంటల తయారీలో మునిగిపోతారు మహిళలు. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, అబ్బో! సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎంత నిర్బంధం, ఆంక్షలున్న కోడి పందాల సందడి మాత్రం మామూలుగా ఉండదు. సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు కోస్తా కురాళ్లలో కోడి పందాల జోష్ రేంజే వేరు. గతంలో సరదాగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు కోట్లాది రూపాయల వ్యాపారంగా మారిపోయింది. కోడి పందెం అంటే స్పెషల్గా ఇచ్చిన 2 కోడి పెంచి పోషించిన శిక్షణ పుంజులు హోరాహోరీగా పోట్లాడుకోవడం, ఊపిరి ఆగేదాకా కాలు దూసి పోరాడటం, కాళ్లకు కట్టిన పదునైన కత్తులు దిగుతున్నా, రక్తం మోడుతున్నా వెన్ను చూపకూడదు. విజయమో వీర స్వర్గమో అన్నట్టు అయితే ప్రత్యర్థిని పడగొట్టాలి, లేదంటే తన ప్రాణం పోవాలి. అది పందెం. ఇంత పకడ్బందీగా పందెం సాగాలి అంటూ ఎంతో కొంత ట్రైనింగ్ ఉండాలిగా. ప్రత్యర్థికి దీటుగా బలిష్టంగా ఉండాలిగా. అందుకే మరి పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణతో పాటు బలవర్ధక ఆహారాన్ని కూడా అమ్మైతే ఇందులో పందేనికి పనికి వచ్చే పుంజు, మగ కోళ్లను గుర్తించడం ఒక కళ. ఇక్కడే తొలి అడుగు పడుతుంది. ముఖ్యంగా ఈకలు మొత్తం ఎర్రగా ఉంటే డేగా అని, రెక్కలపై లేదా వీపుపై పసుపు రంగు ఈకలు ఉంటే దానిని నెమలి అని పిలుస్తారు. ఇంకా 3 రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో సమానంగా ఉంటే దానిని కౌజు అని, పూల, నల్లబోర, ఎర్రపొడ, గేరువా లాంటివి ఇందులో ఉన్నాయి. ఈకల రంగుని బట్టి కోడిపుంజు రకాలను, జాతులను గుర్తిస్తారు. నల్ల ఈకలున్న పుంజును కాకి అని, తెల్లని ఈకలు ఉంటే దానిని సేతు అని, మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా ఉంటే దానిని పర్లా అని, నల్లగా ఉండి 2-3 ఈకలు ఉన్న పుంజును కొక్కిరాయి అని దీనికి పెద్ద పురాణమే ఉంది. డేగ, నెమలి, కాకి. కోడి పందేలకు సంబంధించి డేగ, కాకి, నెమలి రకాలు పాపులర్. ఇలా తమకు నచ్చిన పందెం కోళ్లను గుర్తించి వాటిని ప్రత్యేక షెడ్లలో సకల సదుపాయాలతో పెంచుతారు. ఉదయం లేచింది మొదలు వ్యాయామం, మసాజ్లు, దాణా దాకా అన్నీ రాచమర్యాదలే. రోజుకు 2 పూటలా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించిన అనంతరం పిస్తా, బాదం, జీడిపప్పు, అక్రూట్ లాంటి డ్రై ఫ్రూట్స్ తినిపిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రం తృణధాన్యాల, డ్రై ఫ్రూట్స్తో దాణా పెడతారు. అంతేకాదు కొద్దిగా మద్యాన్ని కూడా పోస్తారట. దీంతో పౌరుషానికి ప్రతీకగా పందేనికి సిద్ధం అన్నట్టు తయారవుతాయి. మనుషులకు పంచాంగం ఉన్నట్టు కోళ్లకు ఉంది మరి. అదే కుక్కుట శాస్త్రం. కోడిని సంస్కృతంలో కుక్కుట అంటారు. అలా ఈ కోళ్ల పంచాంగానికి కుక్కుట శాస్త్రం అని పేరు వచ్చింది. తిథి, వార, నక్షత్రాలు కోళ్లపై గెలుపోటముల ప్రభావం చూపుతాయని నమ్ముతారు. కుక్కుట శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలు వివిధ రకాల కోడిపుంజులపై వివిధ రకాల్లో ప్రభావం చూపుతాయట. వారం, తిథి, దిశ, నక్షత్ర బలంతో పాటు తమ జాతకం బలానికి కోడి జాతక బలం కూడా తోడైతే ఇక గెలుపు మాదేనని నమ్ముతారు. పందెం రాయుళ్లు చుట్టూ వేలాది మంది గుమిగూడగా యుద్ధ క్షేత్రంలోకి దిగుతాయి. రక్తం చిందించి మరీ పోరాడతాయి. ఈ క్రమంలో నెగ్గితే వైభోగం, లేదంటే పరలోకం. అప్పటిదాకా రాజభోగాలు అనుభవించి నేనే రాజు అన్నట్టుగా ఎదిగిన పుంజు కాస్త చివరికి మందులోకి నంజులాగానో, అల్లుడుగారికి విందుగానో మారిపోతుంది.